ఏపీలో పెరుగుతున్న బియ్యం ధరలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు కిలో బియ్యాన్ని 50 రూపాయలకి అందిస్తున్నామని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో బియ్యం 64 రూపాయల వరకు విక్రయం అవుతుండగా ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో 150 కేంద్రాల ద్వారా ఈ బియ్యం అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 1000 మినీ మార్ట్లను ఏర్పాటు చేసి దాదాపు 70 రకాల నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు విక్రయిస్తామని వెల్లడించారు. ఈ మినీ మార్ట్లలో రేషన్ డీలర్లకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ను పూర్తిగా అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి గతంలో 64-65 రూపాయలు కిలో అమ్మే బీపీటీ స్టీమ్ రైస్ బియ్యం కేవలం 52 రూపాయలకే ఈరోజు కుటుంబానికి 10 కిలోలు ఇచ్చే విధంగా ఒక వెసులుబాటు ఈరోజు కల్పించాం. అదేవిధంగా గతంలో 58 రూపాయలకి 60 రూపాయలకి అమ్మిన బీపీటీ బియ్యం అంటే పచ్చి బియ్యం అంటారు, దానిని 52 రూపాయలకే కిలోకి అమ్మే విధంగా 50 రూపాయలకే కిలో బియ్యం అమ్మే విధంగా ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకుంటూ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మా డిపార్ట్మెంట్ నుంచి మాకు వస్తున్న సమాచారం, వీటికి స్థానికంగా ఉన్న సమస్యలపైన ప్రజాప్రతినిధులు ఈ రోజు గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ గారు ఉన్నారు. ఇక్కడ ఇంత పెద్ద రైతు బజార్లో ఏ విధంగా ప్రజలు వచ్చి సమాచారం అందిన తర్వాత కొనుగోలు చేస్తున్నారో మనమే చూడొచ్చు. ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి వినియోగదారుల కోసం రాష్ట్రంలో ఎక్కడైనా సరే ధరల స్థిరీకరణ విషయంలో వెనకడుగు వేయకుండా అందరి సహకారం